ఇక తిరుపతిలో మంగళం ఎర్రచందనం గోడౌన్ కి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. మమండూరు ఫారెస్ట్ నుండి కూడా నేరుగా మంగళం గోడౌన్ కూడా వచ్చి ఇక్కడ నిల్వ ఉన్నటువంటి సుమారు 3376 మెట్రిక్ టన్నుల ఎర్రచందనాన్ని కూడా ఆయన పరిశీలిస్తున్నారు. ఇక వీటి విలువ 3000 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, చెప్పండి, పవన్ కళ్యాణ్ చేరుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ఆయన ఎర్రచందనానికి సంబంధించి కూడా గోడౌన్ ని పరిశీలిస్తున్నారా? అధికారులకు ఎలాంటి సూచనలు చేస్తున్నారు? రైట్ సాయిరామ్, మొత్తం మీద ఏదైతే కాసేపటి కిందటే ఏదైతే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏదైతే మంగళం తిరుపతి ఎర్రచందనం గోడౌన్కి అయితే చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూసాం కాసేపటి కిందటే ఏదైతే మంగళం ప్రాంతంలో చూసినట్టయితే భారీగా ప్రజలు కావచ్చు, అభిమానులు భారీ స్థాయిలో రావడంతో ఆయన రోడ్లో కూడా ఆగి వాళ్ళ కరచాలనం చేసి మళ్ళీ మంగళంలో ఉన్నటువంటి గోడౌన్కి అయితే చేరుకున్నారు. ఈ గోడౌన్లో పూర్తిగా ఆయన అయితే ఈ గోడౌన్లకు సంబంధించి ముఖ్యంగా ఎర్రచందనం గోడౌన్లకు సంబంధించి ఒక్కొక్క షెడ్లు అంటే 9 షెడ్లు ఉన్నాయి. ప్రధానంగా ఈ 9 షెడ్లలో ఈ ఎర్రచందనంకి సంబంధించినటువంటి పూర్తిగా ఏదైతే ఈ ఏ గ్రేడ్ కావచ్చు, బి గ్రేడ్, మరోవైపు సి గ్రేడ్కి సంబంధించినటువంటి ఈ ఎర్రచందనం దొంగలను అయితే పూర్తిగా భద్రపరిచిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఎన్నో ఏళ్ళు అంటే గత 20 ఏళ్ల నుంచి పూర్తి స్థాయిలో ఈడ ఏదైతే దీనికి సంబంధించినటువంటి ఎర్రచందనం అంటే గతంలో రవాణాకు గురైనటువంటి ఎర్రచందనానికి సంబంధించి ఆ ఎర్రచందనం అంతా ఇక్కడ నిల్వ ఉంచిన పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి కూడా పూర్తిగా అధికారులతో అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆయన ఏదైతే మొదట మామండూరు ఫారెస్ట్లో పూర్తిగా ఆయన పరిశీలించిన అనంతరం అక్కడ ఎకో టూరిజంకి సంబంధించి కూడా ఆయన అధికారులకు పూర్తిగా దిశానిర్దేశం చేసినట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా మామండూరు ఫారెస్ట్కి సంబంధించి గతంలో ఎప్పుడు అక్కడ పూర్తిగా ఎర్రచందనం దొంగల్ని భారీగా తరలించే వాళ్ళు అక్కడ నుంచి ఆ ఫారెస్ట్ నుంచి ఎక్కడ అటువంటి సెక్యూరిటీ లేకపోవడం, పూర్తిగా జనావాసాలు ఎక్కువ లేకపోవడం, ముఖ్యంగా ఎక్కువగా టూరిస్టులు ఎక్కువగా తిరగకపోవడంతో గతంలో ఎక్కువగా ఈ ఎర్రచందనం దొంగలు అక్కడ నుంచే ఎక్కువ తరలించే నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఎక్కువ టూరిజం ఏర్పాటు చేయడం వల్ల పూర్తిగా ఏదైతే అక్కడ పూర్తిగా ఈ ఎర్రచందనాన్ని పూర్తిగా భారీగా అరికట్టేందుకు అవకాశం ఉంటుందని చెప్పేసి ఆయనైతే అధికారులకి దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా సుమారు ఆయన 2 గంటల పాటు మామండూరు ఫారెస్ట్లోనే ఆయన గడిపారు. ఆ మామండూరు ఫారెస్ట్ గడిపిన అనంతరం ఏదైతే మంగళం గోడౌన్కి అయితే చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ కూడా అధికారులు పూర్తి స్థాయిలో ఆయన్ని స్వాగతం పలికి పూర్తిగా ఆయన పరిశీలించే ప్రాంతాలు అయితే ఆయన్ని తీసుకెళ్లిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మనం చూస్తున్నాం పూర్తిగా జిల్లా కాన్వాయ్ అంటే మొత్తం పోలీస్ యంత్రాంగం కావచ్చు, ముఖ్యంగా ఏదైతే రెవెన్యూ యంత్రాంగం, మరోవైపు ఏదైతే ఫారెస్ట్కి సంబంధించినటువంటి యంత్రాంగం మొత్తం ఇక్కడ ఉన్న పరిస్థితి ఉంది. డిస్టిక్కి సంబంధించిన కలెక్టర్లు కావచ్చు, మొత్తం అందరూ ఏదైతే ఇక్కడికే చేరుకున్న పరిస్థితి ఉంది. అంటే మరి కాసేపట్లో ఏదైతే మంగళం గోడౌన్ నుంచి ఆయన అయితే తిరుపతి కలెక్టరేట్కి అయితే బయలుదేరినట్టు తెలుస్తోంది. ఆయన తిరుపతి కలెక్టరేట్లో ఏదైతే ఇక్కడ అధికారులతో అయితే పూర్తిగా సమావేశం కానున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఎకో టూరిజం ప్రధానం అయితే మరోవైపు పులికాట్ సరస్సుకి సంబంధించి అక్కడ అంటే సముద్రం తీర ప్రాంతాలు టూరిజం డెవలప్మెంట్కి సంబంధించి కావచ్చు, మరోవైపు అక్రమ రవాణాకు గురవుతున్నటువంటి ఎర్రచందనం దొంగలని అరికట్టేందుకు, మరోవైపు ఏనుగుల సమస్య ఉన్న ప్రాంతాలను కూడా ఏదైతే ఎటువంటి చర్యలు తీసుకున్నావాలి అనే దాని మీద కూడా ఏదైతే ఈరోజు కలెక్టర్తో కావచ్చు, ముఖ్యంగా ముఖ్య అధికారులతో ఆయన సమావేశం కానున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే కలెక్టరేట్లో ప్రత్యేక సమావేశ మందిరం కూడా ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి మరి కాసేపట్లో అంటే మంగళంలో ఉన్నటువంటి గోడౌన్ సుమారు 40 నిమిషాల పాటు ఆయన ఇక్కడ ఉంటారు. ముఖ్యంగా 40 నిమిషాల పాటు ఇక్కడ పూర్తిగా పరిశీలించిన అనంతరం ఇక్కడ కూడా మొక్కలు నాటే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఆ మొక్కలు నాటేందుకు కూడా ఇక్కడ కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. దానికి సంబంధించి కూడా అధికారులు కేవలం ఫారెస్ట్ అధికారులు కావచ్చు, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పోలీసు డిపార్ట్మెంట్కి సంబంధించి కొంతమందిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎవరిని పూర్తిగా అనుమతించకుండా పూర్తి స్థాయిలో ఇక్కడికి నిలవరిస్తున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే భారీ స్థాయిలో ఏదైతే జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు భారీగా చేరుకున్న పరిస్థితి ఉంది. వాళ్ళందరినీ కేవలం ఇది అధికారిక పర్యటన కావడం, ఇక్కడ ఎటువంటి నాయకులు పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు రాకూడదని ముందే తెలిపినప్పటికీ భారీగా చేరుకున్న పరిస్థితి ఉంది. వాళ్ళందరినీ పోలీసులు భారీ స్థాయిలో ఎక్కడికక్కడే నిలవరిస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఎందుకంటే ఆయన ఎంత పోలీసులు అడ్డుకున్నప్పటికీ భారీగా రోడ్లపై చేరుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. మరి కాసేపట్లో ఆయన కలెక్టరేట్కి అయితే బయలుదేరినట్టు తెలుస్తుంది. సాయిరామ్.
రైట్ సునీల్, ఇప్పుడు ఈ మమండూరు ఫారెస్ట్ సంబంధించి కూడా గోడౌన్ పరిశీలించిన తర్వాత ఆయన కలెక్టరేట్ వెళ్తున్నట్టుగా తెలుస్తుందని మీరు చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా అధికారులకు ఏమైనా దిశానిర్దేశం చేసే అవకాశం ఉందా? ఎందుకంటే తిరుపతిలో కూడా మొత్తం కూడా చూసుకుంటే వృక్ష సంపద ఎక్కువ ఉన్నటువంటి తరుణంలో అధికారులకు ఎలాంటి ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది? అలాగే అటవీ శాఖ మంత్రిగా ఆయన కొనసాగుతున్నటువంటి తరుణంలో ఎలాంటి సూచనలు అలాగే సలహాలు ఇచ్చే అవకాశం ఉంది? అంటే మొత్తం మీద ఆయన పర్యటన చాలా ముఖ్యమని చెప్పొచ్చు. ఎందుకంటే ఈసారి అంటే మొట్టమొదటిసారిగా అంటే మంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా తిరుపతి పర్యటన చేస్తున్న పరిస్థితి. అంటే ప్రధానంగా కేవలం అధికారిక పర్యటన అని చెప్పొచ్చు. గతంలో చూసుకున్నట్లయితే ఆయన ఎప్పుడు తిరుపతికి వచ్చినా కేవలం తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చి వెళ్ళిపోతుండేవారు. కేవలం పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని మాత్రమే కలిసేవారు. కానీ ఈసారి మాత్రం పూర్తిగా అధికారికంగా ఏదైతే సంబంధించి అంటే ఈ ఫారెస్ట్కి సంబంధించి కావచ్చు, ముఖ్యంగా ఏదైతే టూరిజంకి సంబంధించి కావచ్చు, ముఖ్యంగా ఈడ ఏనుగుల నుంచి బెడద అంటే రైతులకు సంబంధించినటువంటి వ్యవసాయ క్షేత్రాలకు సంబంధించి కావచ్చు, దానికి సంబంధించి ప్రధానంగా ఆ అధికారులు అంటే ఏదైతే వ్యవసాయక అధికారులు కావచ్చు, మరోవైపు టూరిజంకి సంబంధించి మరోవైపు ఫారెస్ట్ అధికారులని పూర్తిగా ఏదైతే దిశానిర్దేశం చేసే విధంగా వాళ్ళందరికీ ఎలా చేయాలి, ఎలా తిరగాలి అనే దాని మీద కూడా వాళ్ళైతే పూర్తిగా ఆయనకి చెప్పేందుకు అన్ని సిద్ధమయ్యారు. ఎందుకంటే దానికి సంబంధించి కూడా కాసేపటికైతే మంగళం గోడౌన్ కూడా ఆ అధికారులు ఏదైతే ఫారెస్ట్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు భారీగా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి ఉంది. మరోవైపు తిరుపతి కలెక్టరేట్లో ఏర్పాటు చేసినటువంటి సమావేశ మందిరానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఆయనకి సంబంధించి ప్రధానంగా అంటే ఈ రోజుకి సంబంధించి అంటే ఎర్రచందనం ఈ అక్రమ రవాణాని అడ్డుకట్ట ఏ విధంగా వేయాలి అంటే ప్రధానంగా ఉన్నటువంటి చెట్లు ఉన్న ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఫెన్సింగ్లు ఏర్పాటు చేయాలి. ప్రధానంగా చూసుకున్నట్లయితే అక్కడ భారీ స్థాయిలో ఎక్కడ చూసినా శేషాచల అటవీ ప్రాంతంలో ఎక్కడ చూసినా ఈ ఎర్రచందన దుంగల్ని నరికివేసి అవి తరలిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా మామండూరు ఫారెస్ట్కి సంబంధించి చూసుకున్నట్లయితే అటు కడపకి సంబంధించినటువంటి హైవేల్లో పూర్తిగా ఈ శేషాచల అటవీ ప్రాంతం నుంచి తరలిస్తున్నారు. ఆ ప్రాంతం నుంచి ఏ విధంగా కట్టడి చేయాలి అనే దాని మీద కూడా ప్రధానంగా చర్చకు రానున్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాత ప్రధానంగా ఈ తిరుపతి జిల్లాలో కూడా ఏనుగుల గుంపు హల్చల్ చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గంలో చాలా ప్రాంతాల్లో ఏనుగుల దాడికి కొంతమంది చనిపోవడం కావచ్చు, ముఖ్యంగా పంట నష్టం భారీగా జరిగిన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా కుంకి ఏనుగులు ఇక్కడికి కూడా రప్పించి పూర్తిగా ఈ ఏనుగుల గుంపుని కట్టడి చేస్తారా అనే దాని మీద కూడా అధికారులు అయితే చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే రేపు ఆయన పర్యటన చాలా ముఖ్యం అని చెప్పొచ్చు. రేపు పలంనేరు పర్యటన ప్రధానంగా ఏదైతే ఏనుగులకు సంబంధించింది కాబట్టి ముఖ్యంగా ఆయా ప్రాంతాల్లో నష్టపోయినటువంటి రైతులు కావచ్చు, ముఖ్యంగా ఏదైతే ఏనుగుల వల్ల దాడిలో మరణించిన వారికి సంబంధించి వాళ్ళందరితోనూ ఆయన అయితే మాట్లాడే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఏదైతే ఇప్పటికే అధికారులు కూడా ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఈరోజు కలెక్టరేట్ సమావేశానికి సంబంధించి మాత్రం కేవలం ముఖ్యంగా టూరిజం ప్రధానమైనది చెప్పాలంటే టూరిజం పూర్తిగా అభివృద్ధి చేయాలి. ముఖ్యంగా ఎకో టూరిజం, ఎందుకంటే మామండూరు ఫారెస్ట్లో టూరిజం అభివృద్ధి చేస్తే ఖచ్చితంగా ఈ ఎర్రచందనం అక్రమ రవాణా అడ్డుకట్టకు వేయొచ్చు అని చెప్పేసి ఆయన ప్రధానంగా అధికారులతో తెలిపినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి ఈరోజు పూర్తిగా ఆయనైతే ఈ సమావేశ మందిరంలో ఖచ్చితంగా దానిపైనే మాట్లాడే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. సాయిరామ్, చూసుకున్నట్టయితే ఒక అటవీ శాఖ మంత్రిగా కూడా ఇక్కడ తిరుపతిలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూసినట్టయితే ఎర్రచందనం అనేది స్మగ్లింగ్ జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి కూడా ఏమైనా కట్టడి చేసేందుకు కూడా అధికారులకు ఆయన సూచించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? దీనిపైన కూడా ప్రత్యేక చర్యలు తీసుకునే అవకాశం ఏమైనా ఉందా? అంటే ప్రధానంగా ఖచ్చితంగా దీనిపైన అంటే ఇప్పటికే ఎన్నో చట్టాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్నటువంటి దొంగల్ని కావచ్చు, ముఖ్యంగా దొంగలు స్వాధీనం చేసుకున్న తర్వాత వారిపై ఎటువంటి కేసులు పెడుతున్నారు, ముఖ్యంగా వారికి ఎన్నేళ్ళ జైలు శిక్ష పడుతుంది, ప్రధానంగా ఇది ఎలా కట్టడి చేయాలి, ప్రధానంగా ముఖ్యంగా శేషాచల అటవీ ప్రాంతం ప్రధానంగా చూసుకున్నట్టయితే తిరుపతి తిరుమల ప్రాంతాల్లో ఎక్కడ ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేందుకు అవకాశం లేదు. కానీ కేవలం ఈ అవకాశం ఉండేది ఒక్క మామండూరు సంబంధించి కావచ్చు, ముఖ్యంగా ఏదైతే రాజంపేటకి సమీప ప్రాంతం వస్తున్నటువంటి అన్నమయ్య మార్గం అంటారు, అన్నమయ్య మార్గం ప్రాంతంలోనే ఎక్కువగా ఈ ఎర్రచందనాన్ని తరలిస్తున్నారని చెప్పేసి ఇప్పటికే వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో దానికి సంబంధించి అక్కడ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసే విధంగా పూర్తిగా పోలీసుల భద్రత అంటే ఏదైతే టాస్క్ ఫోర్స్ సంబంధించి సిబ్బందిని పెంచేందుకు పూర్తిగా ఏదైతే దానికి సంబంధించినటువంటి అధికారులతో కూడా సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. ఎందుకంటే టాస్క్ ఫోర్స్ సిబ్బంది పెంచితే పూర్తిగా
ఆయా ప్రాంతాల్లో గస్తీ తిరిగే అవకాశం ఉంటుంది. పూర్తిగా ఈ ఎర్రచందనాన్ని పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేసేందుకు పూర్తిగా ప్రయత్నాలు చేసిన పరిస్థితి అయితే ఉంటుంది. దానికి సంబంధించి కూడా అధికారులతో కూడా ఈరోజు సమావేశం అవున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా కేవలం ఈ ఎర్రచందనం అక్రమ రవాణా అడ్డుకట్ట వేయడమే ప్రధానంగా ఈరోజు సమావేశం అని చెప్పి ఇప్పుడే అధికారులు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి కావచ్చు, మరోవైపు టూరిజం కూడా డెవలప్ చేయడం వల్ల ఇటు ఎర్రచందనం అక్రమ రవాణా కట్టడి చేసేందుకు అవకాశం ఉంది అని చెప్పేసి తెలుస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. సాయిరామ్. రైట్ సునీల్, మీరు లైన్లో ఉండండి. అలాగే వ్యూవర్స్ చూస్తున్నాం, దీనికి సంబంధించి కూడా ఎర్రచందనానికి సంబంధించి కూడా ఆయన పరిశీలిస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ మమండోరు గోడౌన్ సంబంధించి కూడా ఎర్రచందనం ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా అధికారులను ఆయన అడిగి తెలుసుకుంటున్నారు. అసలు ఈ కల్పకు సంబంధించి కూడా ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేశారు, అలాగే అధికారులు దీనికి సంబంధించి కూడా పూర్తి వివరాలు కూడా ఆయనకు తెలియజేసినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. దాదాపు 3,000కు పైగా కోట్లకు సంబంధించి కూడా ఈ యొక్క కల్పకు సంబంధించినటువంటిది అనేది ఉందని చెప్పేసి అంటున్నారు. దీని విలువ కూడా దాదాపుగా 3,000 కోట్ల పైగా ఉంటుందని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ప్రత్యేక ప్రణాళికల ద్వారా అలాగే ప్రభుత్వ అధికారులకు సంబంధించి కూడా ఎర్రచంద్రం అనేది కాపాడితే కనుక భవిష్యత్తు తరాలకు కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా ఆయన చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. అలాగే మనం లైవ్లో చూస్తున్నాం, ప్రజెంట్ గోడౌన్లో ఆయన ప్రతి దొంగని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి అధికారులకు కూడా ఆయన దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. మొత్తం మీద కూడా ఆ ప్రభుత్వానికి కూడా ఆయన పవన్ కళ్యాణ్ కూడా ఆర్థిక వనరులు సృష్టించే విధంగా కూడా దీనికి సంబంధించి కూడా ఆయన క్లుప్తంగా కూడా అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. అలాగే వృక్ష సంపద పెరగడానికి కూడా ఆయన దీనికి సంబంధించి అధికారులకు ఆయన ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే తిరుపతి జిల్లాకు సంబంధించి కూడా చూసుకున్నట్టయితే మొత్తం మీద కూడా అక్కడ వృక్ష సంపద ఎక్కువ ఉన్నటువంటి తరుణంలో శేషాచల అడవులలో కేవలం ఈ శేషాచల అడవుల్లో మాత్రమే దొరికేటువంటి యొక్క ఎర్రచందనం దుంగలను కూడా ప్రభుత్వం కూడా ఖచ్చితంగా కూడా దీనిపైన ప్రత్యేక దృష్టి సారిస్తుంది. అలాగే స్మగ్లింగ్ సంబంధించి కూడా ఎలాంటి చర్యలకు పాల్పడకుండా కూడా అధికారులు ప్రత్యేక నిఘా పెట్టాలని చెప్పేసి కూడా ప్రభుత్వ అధికారులకు కూడా ఆయన ఆదేశించారు. అలాగే ఫారెస్ట్ సిబ్బంది కూడా ఆయన ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశారు. అయితే మొత్తం మీద కూడా చూసుకున్నట్టయితే ఆర్థిక వనరులుగా ఉన్నటువంటి యొక్క ఏదైతే శేషాచల అడవులకు సంబంధించి కూడా ఎర్రచందనం సంబంధించి కూడా కలపను ప్రత్యేకమైనటువంటి నిఘా పెంచి కూడా ఎక్కడా ఎలాంటి అవాంతర్య ఘటనలు జరగకుండా అలాగే స్మగ్లింగ్ చేసే వారిపైన కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆయన 50 years